మా మెయిన్ దొరికినా చంపుతానా దొరకవా తోల్మా నడుపు గేర్ మార్చాలమా అయిపోలేదు టాప్ గేర్లు వేసుకో గేర్ మార్చితే పోతాయమ్మా ఫస్ట్ గేర్ లైన్ లైన్లోకి వచ్చేసా హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో ఒక చిన్ని వ్లాగ్ వీడియో అనమాట. ఏరువాక పున్నమి గురించి స్మాల్ వ్లాగ్ వీడియో అండి. ఏరువాక పున్నమి అయిపోయి చాలా రోజులు అయింది కదమ్మా అనుకుంటారేమో. ఈ వీడియోని నేను లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఏరువాక పున్నమప్పుడు ఈ వీడియో నేను తీశాను. బట్ కాకపోతే ఆ ఏరువాక పున్నమి గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలని మీకు కూడా తెలియజేయాలని చెప్పేసి ఒక చిన్ని వ్లాగ్ రూపంలో మీకు వీడియో పెడుతున్నాను. ఏరువాక పున్నమి అంటే అది ఒక రైతుల పండగ అండి. వర్షాకాలం మొదలయ్యేటప్పుడు రైతులు నాగలికి పూజించి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. అది ఏరువాక పున్నమిగా పరిగణించబడుతుంది రైతులకి. ఏరు అంటే నాగలి అని, ఏరువాక అంటే దుక్కి ప్రారంభం అని అర్థం అండి. ఏరువాక పున్నమి నెలలో రైతులు పొలాలకు వెళ్ళి భూమి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మా స్టాఫ్ అంతా చక్రాయపేట చిలాకంపల్లెలో ఒక రైతు ఏరువాక పున్నమిని ప్రారంభించి వ్యవసాయ పనులు మొదలు పెడుతూ ఉన్నారు. ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆ రైతుకి PMDS వేయించి కొద్దిగా మోటివేషన్ చేయించి ప్రకృతి వ్యవసాయం చేయాలని అతనికి సలహాలు ఇవ్వటం జరిగింది. KVK నుంచి సైంటిస్టులు, మా DPM సార్ వాళ్ళు, బెంగళూరు నుంచి ఇంకొక సైంటిస్ట్ సారు వాళ్ళందరూ వచ్చారు. మా APCNF సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. ఏరువాక అనేది రైతులకి ఒక స్పెషల్ డే. సో ఆ స్పెషల్ డేని మా సిబ్బంది అంతా ఇలా ఒక పల్లెలో ప్రారంభించారండి. ఆ మంత్ అంతా ఎడ్లకు శుభ్రంగా కడిగి గజ్జలు గంటలు ఇవన్నీ కట్టి అలంకరించి ధూపదీప నైవేద్యాలతో ఎడ్లను పూజించి భూమి తల్లికి దుక్కి దున్నుతూ ఉంటారు. ఇది మెయిన్ ఏరువాక. నాకు తెలిసినది, నేను తెలుసుకున్నది అండి. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలి అని రైతు సంతోషంగా భూమి పూజ చేసే నెల అన్నమాట. ఇక్కడైతే మా స్టాఫ్ అందరూ PMDS అంటే నవధాన్యాలని బీజామృతంతో శుద్ధి చేసి రైతుకి నవధాన్యాలు వేయటం వలన భూమి అనేది సారం పెరుగుతుంది అని చెప్పి ఫస్ట్ నవధాన్యాలు వేయిస్తూ ఉన్నారు. అక్కడ మిడిల్లో ఉన్నది మా DPM సార్ అండి. తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన సైంటిస్టు AO సార్ ఉన్నారు. మా MT KVK సైంటిస్టులు ఇంకా మా స్టాఫ్ అందరూ ఉన్నారనమాట. ఆర్గానిక్ సీడ్ ట్రీట్మెంట్ కెమికల్ సార్, కౌడంగు, కౌ యూరిన్, బెల్లం సార్, సున్నం, లైన్, ఇంకా పుట్టమట్టి, ఇది గణజీవం సార్. ఇక్కడ ఏంటంటే రైతుకు అంతా వేయించిన తర్వాత నేనైతే ఎప్పుడు ఎద్దులతో ఇలా పొలం ఎప్పుడు దున్నలేదండి. ఫస్ట్ టైము నాకు ఒక పిక్ తీసుకోవాలనిపించింది. సో ఒక రైతుని పక్కన పెట్టేసి ఇలా పిక్ తీసుకుంటున్నాను. ఒక లైన్ నేను దున్నాను, బాగా గసొచ్చేసింది. ఇలా పొలం దున్నాలంటే రైతులకి బాగా బలం శక్తి ఉండాలని అప్పుడు అనిపించింది నాకు. ఏరువాక పున్నం గురించి ఒక స్మాల్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్.